ఊరికి మండలా తీసుకెళ్ళి మండలా మన ప్రభుత్వ సాధించిన విజయాలన్నీ కూడా మీకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. అలాగే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరేది కాదని చెప్పి చెప్తా ఉన్నాం. గతంలో వీళ్ళందరూ కూడా సొసైటీ ప్రెసిడెంట్లు పెట్టారు. ఇప్పుడు నేను విజయరాయ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నా. నేను ఎంక్వైరీ చేయించా. తమిళ కొద్దిగా ఓకే 5-6 కోట్ల రూపాయల స్కామ్ కనపడుతుంది ఈ రోజున. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్ కూడా దాని మీద 10 లక్షలు తీసుకుంటే ఒక 10 లక్షలు అడిషనల్గా రాసుకుని మరి ఈరోజు దోచేసిన దాఖలాలు ఉన్నాయి. పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో 2019, 24 జరిగిన విధ్వంసం ఏమిటి, 2024 నుంచి 2026 వరకు జరిగిన అభివృద్ధి ఏమిటనేది మన కార్యకర్తలందరికీ తెలియాలి, నాయకులందరికీ తెలియాలనే ఉద్దేశంతో మరి ఈ విజయోత్సవ అంటే 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత్ మాతాకి భారత్ మాతాకి మనం మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 14-19లో ఒక దార్శనికుడైనటువంటి నేత, భారత మాత ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి అన్ని అంగులు అమకూర్చి ఆ రోజున ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పోలవరం నిర్మాణాన్ని చేపట్టడం, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందించాలో అన్ని రకాలుగా కూడా అమరావతిలో రాజధాని నిర్మాణానికి కేంద్రము 1500 కోట్లు 1000 కోట్లు ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చేతునిచ్చేటువంటి క్రమంలో ఇటుక పేరుస్తూ రాజధాని నిర్మాణాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే ఆనాటి పరిపాలనా దక్షత లేనటువంటి నేత ఏదైతే ప్రజలందరినీ మభ్యపెట్టి ఒక్కసారి నాకు అవకాశం ఏమని చెప్పేసి వైసీపీ నాయకులందరూ కూడా ఆ రోజున మనందరి దగ్గరికి వస్తే చిన్న పొరపాటు చేసి వాళ్ళ అధికారంలోకి రావటం చేత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నష్టం చేయాలో, ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కూడా వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడున్నటువంటి ఏదైతే అయ్యన్న పాత్రుడు గారు కానివ్వండి, ఏదైతే స్వర్గస్థులైనటువంటి కోడేల శివప్రసాద్ గారు కానివ్వండి, ఏదైతే సబ్బా హరి గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా టార్గెటెడ్గా వాళ్ళు చేసినటువంటి దమనకాండ ఏదైతే ఉందో అది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. అనేది మరి ఆ రోజు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం స్టార్ట్ అయ్యిందే మన దెందులూరు నుంచి స్టార్ట్ చేశారు. దెందులూరు నుంచి స్టార్ట్ చేసి మన ఎమ్మెల్యే గారిని మరి ఎటువంటి ఇబ్బందులు పెట్టారో ఆయన జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారో వైసీపీ ప్రభుత్వం మనందరం గ్రహించారు. ఆ తర్వాత లాస్ట్ ఎన్నికకి మరి మన కింజర బచ్చనాయుడు గారిని అలాగే ఇప్పుడున్న అన్నదాత సుఖీభావాకి దూరంగా ఉంటున్నారని నేను భావిస్తున్నా. ఎవరైతే మిమ్మల్ని అడుగుతున్నారో
ప్రతిదీ ఒక పెన్ను పేపర్ తీసుకుని మనం రాసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు, హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు. వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి పంపించి విఆర్ఓని పిలిపించి అవసరమైతే తహసీల్దారులతో మాట్లాడి వాళ్ళ భూమి ఆ పేర రికార్డు మీదకి వచ్చేటట్టు చేస్తే సంవత్సరానికి 20,000 రూపాయలు ఆ కుటుంబానికి, ఆ రైతుకి మనం మేలు చేస్తున్నాం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక పక్క పోలవరం, రెండో పక్క అమరావతి, మూడో పక్క విశాఖపట్నం, 4 తిరుపతి, కర్నూలు, ఒక్కొక్క దానికి కేటాయించి రేయింబవళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం పరిగెడుతూ ఉంటే ఏదో ఆయన చేసేసానని, ఆయన ఏదో మాట మీద నిలబడే వ్యక్తి అన్నట్టు, మనం ఏదో మాట తప్పే పార్టీలు అన్నట్టు మన మూడు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైందని ఎద్దేవాగా మాట్లాడుతున్నాడు. ఆయన సన్నబి వ్యక్తి అన్నాడు. పదవి దిగిపోయేదాకా ఒక్కడికి కూడా గింజవల. నేను పిల్లలకి అమ్మఒడి ఇస్తా అన్నాడు. తీరా గెలిచిన తర్వాత ఒకరికి ఇస్తా అన్నాడు. ముందు మీ పిల్లలకు ఒక్కరికే ఇస్తా అని చెప్పాడా? ఇంకోటి ఏం చెప్పాడు తెలుసా? ముందుగా చెప్పే మాటలు వేరు, మీకు పెన్షన్ పెంచుతా అన్నాడు. మనం పెంచుతాను, ఆయన పెంచుతా అన్నాడు. కానీ జనం ఒక్కసారంటే ఆయన మాటలు నమ్మారు. ఒక 250 మొదటి సంవత్సరం పెంచాడు. ఈ 5 ఏళ్లలో పెంచుకుంటూ పోతాను చెయ్యి ఇంత బారు తీశాడు పైకి, ఇట్లా అక్కడి నుంచి ఇక్కడ దాకా నాకు ఇచ్చాడు 5 ఏళ్ళు. మీరు కష్టపడలేదని నేను అంటులా, మీరందరూ కష్టపడ్డారు, మంచి ఫలితాలను తీసుకుని వచ్చారు రాష్ట్రం అంతా. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం వల్ల కూడా ఈ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో కానీ ఇంత వ్యతిరేక, కనీసం అపోజిషన్ లేనటువంటి పార్టీ లేకుండా దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం ఎప్పుడూ లేదని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అపోజిషన్ లేదంటే, అపోజిషన్ అంటే ప్రశ్నించే గొంతు, ప్రశ్నించే గొంతే జనమే పేక పిసికేశారు, నువ్వు ప్రశ్నిస్తాకి పనికిరావు అని. అలాంటి ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఎన్నిక చేసుకున్నారు. ఆ విధంగా మనం చెప్పవలసింది, అపోజిషన్ లీడర్గా కావాల్సినంత మంది సంఖ్యాబలం ఉన్నటువంటి శాసనసభ్యులు నీ పార్టీ మీద గెలవలేదు. గెలవకుండా ప్రజలు కాల్చి నీకు వాతలు పెట్టారు. నీ పార్టీకి, నీకు, నీ లీడర్లకి. ఇవాళేదో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా బొంకుకుంటా టీవీలో పెట్టుకుని రోజుకు ఒక వీధి నాటకం అందిస్తున్నారు. ప్రతిరోజు ఒక వీధి నాటకం తీస్తున్నారు. బీజేపీ నాయకులారా, జన సైనికులారా, మీరు వాళ్ళ ట్రాప్లో పడద్దు. మన కూటమిలో ఉండి కూడా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాల్ని, అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగినాయని, ఎవరో దోపిడీ చేశారని మాట్లాడుతున్నారు. మనకి ఒక ప్లాట్ఫామ్ ఉంది, మనకి మాట్లాడుకునే రైట్ ఉంది. ఏ ఒక్క ఎంట్రీకి వాసు తప్పు జరిగింది దెందులూరులోనే అని మీరు చెప్పిన మరుక్షణమే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతారు. మీరు మనస్ఫూర్తిగా తప్పు జరిగింది అని నమ్మితే, మీరు మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, తప్పు జరుగుతుంది అని మీరు నమ్మితే, వాళ్ళు చెప్పే మాటలన్నీ వేరే పార్టీ వాళ్ళతో రాత్రిపూట్ల రహస్య భేటీలు చేసుకుని ఏ విధంగా మన్ని రోడ్డు మీదకు తీసుకురావాలనేటువంటి ఒక కుట్రలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి పంచాయతీరాజ్ శాఖ ద్వారా 120 కోట్లు
ఈ రాష్ట్రంలో ఒకటో ప్లేస్లో రెండో ప్లేస్లో ఉంటాను. దెందులూరు తీసుకుని వచ్చా 120 కోట్లు. 120 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం అని పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అంటే ఇప్పుడు ఒక ఊర్లో కొల్లేరు తీసుకున్నాం, పెదపాడు మండలం తీసుకున్నాం. అది గవర్నమెంట్ రోడ్డు అవుతుంది, ప్రభుత్వ రోడ్డు అవుతుంది. ఆ రోడ్లో చేపల చెరువులు ఉంటాయి. ఆ రోడ్డు పోయకూడదా? ఎవడు పోయొద్దని చెప్పాడు? అది ఎట్లా అవినీతి అవుద్ది? ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తాం. ఇప్పుడు సపోజ్ రాట్నాలకోటలో ఉన్నాం మనం. రాట్నాలకోట నుంచి న్యాయంపల్లి వెళ్ళాలి. పోయ్యా పెదవేకి వెళ్ళి ఆయిల్ పంప్ బ్యాటరీ తిరిగి మళ్ళీ మండలం ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు తిరిగి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఏం చేశాను, ఆ గుడి దాటంగానే, ఆ కళ్యాణ మండపాలు దాటంగానే లెఫ్ట్ తీసుకుని మళ్ళీ రైట్ తీసుకుని మళ్ళీ న్యాయంపల్లి దాకా మెటల్ రోడ్ వేశాను. అది తప్ప? ఎవరికైనా ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా విమర్శ చేయగలడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి అని అడుగుతున్నా. ఇంగిత జ్ఞానం ఉన్నవాడు పిచ్చి కుక్కల్లాగా మరుగుతుంటే ఆ కండవాలు వేసుకుని మరగమాకండి. దమ్ముంటే ఆ కండవాన్ని పక్క పెట్టి తీసుకొచ్చి మరగండి. మీ కథలేంటో తెలుస్తాయి ఒక్కొక్కడే. చేతగాక ఊరుకోవటం లేదు. పదే పదే వాళ్ళ హైకమాండ్కి కూడా తెలియపరుస్తున్నాం. కాకపోతే మీకెందుకు చెప్తున్నానంటే ఇది 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి మీటింగు. తెలుగుదేశం ఒక్కటిదే కాదు, మీకు కూడా వాస్తవాలు తెలియాలి. ప్రతిదానికి ఇండైరెక్ట్గా డబ్బులు ఇవ్వాలంటే ఎవరికి భయపడి నీకు ఇవ్వరు. దేనికి కూడా ఎవడ కష్టం ఆడుకుంటుంది, ఎవడ పని ఆడు చేసుకుంటున్నాడు. మీకు కూడా ఏమన్నా మిగిలితే అనుకుంటే ఒక 10 కోట్లు రేపు పొద్దున్న ఇస్తా. దమ్ముంటే కెలకండి, తెల్లపాటి కాండి వరకు చేస్తా 10 కోట్ల వర్కులు. ఇవన్నీ అబోధ కల్పనలు, ఊరికినే సృష్టిస్తూ ఉంటారు. బండి నడవాలంటే ఇంధనం కావాలి. ఇంధనం పోయింది, ఏ బండి అంటే ఎంతని చెప్పండి, లేకపోతే ఛార్జింగ్ అయినా పెట్టాలి. ఈ రెండిట్లో ఒకటి జరగకుండా ఏ బండి నడవదు. కానీ మరి బండి ఎందుకు నడుస్తుందని వీళ్ళు బాధపడుతున్నారు తప్ప వేరే ఉద్దేశమే లేదు. దాంట్లో వీళ్ళకి ఎవరికి ఏమీ ఇవ్వటానికి ఏమీ లేదు. ఎవరి దగ్గర తీసుకుంటూ ఇస్తాం. కొన్ని ఇంతమంది వర్క్ చేస్తున్నారు. నాకు కానీ, మా ఆఫీసుకు కానీ, మన లీడర్లకు కానీ ఈ 50,000 రూపాయలు ఈ వర్క్ నిమిత్తం ఇచ్చామని చెప్పాం. పవనాలు చేస్తున్నారు కదా, ఆయన మీ జనసేన నాయకుడే కదా. ఒక్క రూపాయి ఇస్తానని చెప్పానండి. మీరు చేసుకోలేనంటేనే బయటకు చెప్పాలా. చేసుకుంటే ఏ పార్టీ ఇవ్వడం చేసుకోమని చెప్తాం. కాబట్టి ఏమన్నా ఉంటే మనం చర్చించుకోవచ్చు, మాట్లాడవచ్చు. కానీ మీరు దయచేసి మిగిలిన వాళ్ళకి కూడా చెప్పండి, ఎవరి ట్రాప్లో పడద్దు. మనం కూర్చుని ఏ పంచాయతీలు ఎవరు పోటీ చేయాలి, ఏ వార్డు ఎవరికి కేటాయించాలి, ఏ విధంగా మళ్ళీ కూటమిని గెలిపించాలి అనే దాని మీద 3 పార్టీలు ఎదురు తీసుకెళ్దామని చెప్పి మనస్ఫూర్తిగా మనందరినీ సహకరించమని కోరుకుంటూ మనందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.